ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. దివ్యాత్మస్వరూపులైన వ్యాసాశ్రమ గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ గీతామకరందంలోని కర్మయోగం నుండి 3వ శ్లోకం గురించి విశ్లేషణ తెలుసుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, లోకేస్మిన్ ద్వివిధానిష్టపురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని తెలియజేస్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. జ్ఞానయోగము కర్మయోగము అని 2 విధాలుగా చెప్పారు. దీనిని నేను ఏ విధంగా ఆచరించాలి, దేనిని నేను సమర్థించుకోవాలి అని అడగ్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సందేశము, జీవులలో వారి వారి మనస్తత్వాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గము మీద ప్రీతి కలుగుతూ ఉంది. కొందరికి తత్వ విచారణ యందు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. వీరు సాంఖ్యులు, జ్ఞానయోగులు. ఇటు వారికి అనుగుణమైనటువంటి బోధ జ్ఞానయోగమే అవుతుంది. ఈ తరహా వారికి సృష్టి ఆరంభమున లేక పూర్వకాలమున భగవానుడు జ్ఞానయోగమును సాధనా క్రమమును ఉపదేశించును. మరికొందరికి కర్మ మార్గమును ప్రీతి కలిగి ఉండును. వారు యోగులు. అట్టి వారికి వారి వారి సంస్కారాన్ని అనుసరించి బోధింపబడుతూ ఉంది. ఈ విద్య కర్మయోగమే అవుతుంది. కావున అట్టి కర్మయోగము వారికి పూర్వము సర్వేశ్వరుడు బోధించను. వారి వారి సాధన వారు అనుష్ఠింపదగు సర్వస్వతంత్రులు. ఇలా బలత్కారమేమీనూ లేదు. ఏలయనగా ఒక విధానము ఒకరికి ప్రవృత్తి విరుద్ధము అతనిపై రుద్దినతో అది కృత్రిమముగా ఉండి అతనికి ఉన్నతిని కలగజేయకుండా ఉంటుంది. కనుక గమ్యస్థానాన్ని చేరుటకు అనేక మార్గములు ఉన్నట్లుగా, ఒక శిఖరము చేరుటకు పెక్కు దారులు ఉన్నట్లుగా, ఏ దారిన ప్రయాణం చేసినా సంకల్పించుకున్న తుదకు అందరూ గమ్యస్థానమునే చేరుతారు. కాబట్టి మనస్సు ఏ మార్గమునందు ప్రీతి కలిగినదై ఉండునో ఆరు ఆ మార్గమును భక్తితో అనుసరించి లక్ష్యానికి చేరుకోవచ్చు అని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.